సోదరులకు గుడ్ మార్నింగ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్, మన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇబ్బంది పెడతా ఉన్నాడు. చాలా ముందున్న పరిస్థితి లేదు అక్కడ. ఇక ఆయన పేరు కూడా చేయదలుచుకోలే నేను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎందుకు ఆయన హైలైట్ చేయాల? పేరు తీసి ఎవరు పేరు తీసినా కూడా వాళ్ళు హైలైట్ అవుతారు. మన ఇండియన్స్ అంటే అమెరికా ఏది చెప్తే అది వింటారు అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్ సత్తా చూపించుకునే అవసరం అమెరికాతో ఉంది, పాకిస్తాన్ తో ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు సమస్యలు. అవన్నీ పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకు పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మానవతారావుకి ఒక ఫీలింగ్ ఉంటది, అంజనకు ఒక ఫీలింగ్ ఉంటది, నాకు ఒక ఫీలింగ్ ఉంటది. కానీ నా ఫీలింగ్ బయట చెప్పేవాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంతవరకు మంచి అయితే అంతవరకు మంచి అవుతుంది. మనం మౌనంగా కూర్చొని స్పెక్టేటర్స్ లాగా బాధ చేస్తా ఉంటే మీరు కొట్లాడుకొని తన్నుకొని ఏమైనా చేసుకొని మేము మాత్రం బాగుంటాం, మాకు ఈ పంచాయతీలు అవసరం లేదని అవుతుంది. ఎందుకంటే ఇది మన కుటుంబం. ఏ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళ కుటుంబంలో సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో తలకాయ పెట్టే అవసరం లేదు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎవరిని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి కాదు. మనకందరము సత్తా ఉన్న వాళ్ళం. ఈ సత్తాను బయట దేశాల పైన, అమెరికా పైన, అమెరికా చెప్తే అమెరికా డిక్టేట్ చేసి అరే మైనంపల్లి ఐసా కరు అంటే కిస్కా బాప్ को नहीं सुनते, अपना स्टाइल में अपन जाते, वी आर इंडियंस అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ దాంట్లో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా డిఫరెంట్. ఇప్పుడు మానవతారావు మొదటి నుంచి కాంగ్రెస్, ఆయన బ్లడ్ కాంగ్రెస్. నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధం లేదు. వెల్కమ్ करने के लिए है, दूसरा देश लोगों को भी ग्रेटर हैदराबाद वेलकम करता है. डेवलपमेंट में दिखाएंगे अपना सत्ता. डेवलपमेंट में इंडिया में आगे रहना, पूरा वर्ल्ड में ग्रेट हैदराबाद का नाम रोशन करना बोल के सबको विज्ञप्ति कर रहा. थैंक यू वेरी मच. आधी रात को आप लोगों को यूनिटी का ज्यादा रहेगा. అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్వాడ్కు సంబంధించిన వాళ్ళు కాదు. హర్యానా మార్వాడీస్ ఉన్నారు. అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని. మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్. దట్స్ ద రీజన్ వి కాల్ మార్వాడి. ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం. దట్ ఈస్ డిఫరెంట్. అన్నదమ్ముల్లా విడిపోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, రెండు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 ఉండాలని ఆశించారు. కానీ దీనికి ఎండ్ ఉండదు. కులాల వారీగా విడిపోయి, మతాల వారీగా విడిపోయి, రాష్ట్రాల వారీగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్? మనం లూజర్స్. ఒకటి, యు హ్యావ్ టు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరు పొరపాటు చేసినా, ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది. అందరము మునిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనమంతా ఏకమైతే సాధించలేదంటూ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది నేను మీ అందరికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ లోకల్ లీడర్ కలగండి. నేను దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ దాంట్లో ఒకరు పొరపాటు చేశారు, దాన్ని మనం రిపీట్ చేయకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్రేమతో గెలుచుకోవాలి. నేను అనేదంటే నర్సాపూర్కి వచ్చి ఇక్కడ వీళ్ళబ్బాయి, మానవతారావు అబ్బాయి, వీళ్ళందరూ, మా అంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్,
జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మెదక్ అయినప్పటికీ కూడా పిల్లల చదువు గురించి స్టేయింగ్ ఇన్ కొప్పలి. వీళ్ళిద్దరు అబ్బాయిలు బాగా చదువుతుంటారు. నేను ఇక్కడ లోకల్, నా అబ్బాయి ఇక్కడ చదువుతుంటాడు సేమ్ స్కూల్లో. అంజనేయుల్ గౌడ్ కొడుకు క్లాస్ ఫస్ట్ వస్తాడు, సెకండ్ మానవతారాయ్ వస్తాడు, థర్డ్ నా కొడుకు వస్తాడు. అరే వీళ్ళు నర్సాపూర్కి వెళ్ళొచ్చి ఖమ్మంకి వెళ్ళొచ్చి ఫస్ట్ వస్తున్నారు సెకండ్ వస్తున్నారు అంటే అది బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి టాలెంట్ వాళ్ళది. దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఇచ్చాడు. ఒకరికి చదువులో ఇచ్చాడు, ఒకరికి పాలిటిక్స్ లో ఇచ్చాడు, ఒకరికి బిజినెస్ లో ఇచ్చాడు, ఒకరికి స్పోర్ట్స్ లో ఇచ్చాడు. నా కొడుకుకు చదువులో ఇయ్యనంత మాత్రాన చదువులో కూడా నా కొడుకే ఫస్ట్ రావాలంటే ఇది బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యాజ్ పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ 10 lakhs. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state, and most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, దే విల్ క్రియేట్ కాంట్రవర్సీస్. ఇదేంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించింది. ఎందుకంటే మనకు ఒకటే కాన్స్టిట్యూషన్. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంతే. దీనికి పార్టీ ఫీలింగ్ వద్దు, దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వద్దు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి सब आए लोगों को भी विज्ञप्त कर रहा हूं मैं, सब मिलजुल के रहेंगे. किधर भी कंट्रोवर्सी स्टेटमेंट्स आप लोग भी कसम खा लो, कंट्रोवर्सी स्टेटमेंट नहीं देना. किधर हुए तो वही सॉर्ट आउट करते, वही रहते लीडर्स, रहते लोकल लीडर्स, वह 100% आप लोगों का प्रॉब्लम सॉर्ट आउट करते बोल के सबको विज्ञप्त कर रहा हूं. सबको नमस्कार, थैंक यू वेरी मच. जय तेलंगाना.